హాయ్ హలో అండి. ఈజీ కుకింగ్ వరల్డ్‌కి స్వాగతం. ఇవాళ మరో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదే పాస్తా. పాస్తాని చేయడం చాలా ఈజీ. అలాగే చాలా రుచి గూడా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓ 2 గ్లాసుల పాస్తా, 2 కోడిగుడ్లు, తరిగిన ఆనియను, తరిగిన టమాటా, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, కుక్కర్‌లో పాస్తా వేసుకొని, అది మునిగేంత వరకు వాటర్ వేసుకొని, దానికి కొంచెం పసుపు, ఒక చెంచా ఆయిల్ వేసుకొని ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. పాస్తాని మామూలుగా ఉడికిస్తే చాలా కష్టమవుతుంది. ఇలా కుక్కర్‌లో వేసి ఉడికించుకుంటే చాలా ఈజీ అవుతుంది. అందుకనేసి కుక్కర్‌లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. కొంచెం అరుగుదల గూడా తొందరగా అవుతుంది. ఇది అయ్యేలోపు ఒక చిన్న ప్రోడక్ట్ అయితే తెప్పించాను. అదొకసారి చెక్ చేద్దాం. అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించానండి. ఇది చాలా యూజ్ అవుతుంది. మన కుకింగ్‌లోకి. చ గంటలు చేసే పనిని నిమిషాల్లో చేసేస్తుందనమాట. ఇది ఎగ్ బాయిలింగ్‌ది. ఎగ్ బాయిలు చేసుకోవడానికి మనకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. 7 ఎగ్స్ అయితే దీని మీద ఉడికించుకోవచ్చు. 5 మినిట్స్‌లో అయిపోతుంది. చాలా ఈజీగా వాకింగ్‌కెళ్ళొచ్చేసి మనం ఫ్రెష్ అయ్యేలోపు ఇది అయిపోతుందనమాట. మనం చూసుకుంటూ ఉండనవసరం లేదు. దీనికి ఒక మెజర్‌మెంట్స్ కప్ గూడా ఇచ్చాడు. 2 బాయిలింగ్ ట్రేస్ ఇచ్చాడు. పైన మూతిచ్చాడు. మధ్యలో స్టాండ్ ఇచ్చాడండి. మీకెవరికైనా కావాల్సుంటే లింక్ గూడా పెడుతున్నాను. ఒకసారి చెకౌట్ చేయండి. నేను దీన్ని ట్రై చేశాను కూడా. 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఎగ్స్ చాలా ఈజీగా బాయిల్ అవుతున్నాయి. చాలా ఫాస్ట్‌గా త్వరగా అయిపోతుంది. ఈ ఎగ్ బాయిలింగ్ మిషన్‌ని వాడడం చాలా ఈజీ. కింద మెజర్‌మెంట్స్ కప్ ఇచ్చాడు గదా! దాంట్లో కొలతిచ్చుంటాడు. ఆ కొలత ప్రకారం వాటరేసేసి నేను 2 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. ఒక 5 మినిట్స్‌లోనే బాయిల్ అయిపోయింది. ఆటోమేటిక్ ఆఫ్ ఇచ్చాడు. అది పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్‌గా అదే ఆఫ్ అయిపోయింది. ఎలా ఉడికాయో చూడ్డానికి మీకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా ఉడికిపోయాయో. పాస్తా ఉడికిందో లేదో చూద్దాం. చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీనిని చిల్లులు గిన్నెలోకి పోసుకోవాలి. పోసుకొని పైన చన్నీళ్లు పోసుకుంటే ఇది ముద్దలు కట్టకుండా ఉంటుంది. ఈలోపు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియను, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ వేయిస్తూనే ఈలోపు మనం కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసి బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు వేయించుకొని, ఇందులోనే ఒక హాఫ్ స్పూను కారము, ఒక కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా వేయించుకొని, ఉడికించుకున్న పాస్తాను గూడా వేసుకొని, ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటరేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీకి ఇంకా ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు. లేకపోతే అది సరిపోతుంది. పైన కొంచెం రుచికి ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు గూడా యాడ్ చేసుకోవాలి. పైన పాస్తా మసాలా అనొస్తుంది. అది గూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు తిప్పి, ఇప్పుడు పైన ఒక 2 ఎగ్స్ వేసుకొని, ఎగ్స్ ఉడకడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. సన్నని మంట మీద చిన్నగా ఉడికించుకొని, ఒక 2 సార్లు తిప్పుకుంటే ఎగ్స్ కూడా బాగా ఉడికిపోతుంది. చూసారా? పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.